హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? ఈరోజు చిన్న వంట అండి, చాలా బాగుంటుందండి ఆ వంట. ఏం కూర లేనేటప్పుడు ఆ కూర వండుకుంటే చాలండి. మనకి కాయగూరలు డబ్బులు ఉండవు అనుకోండి ఒక్కొక్కరి దగ్గర, అన్ని రోజులు మనవు కావు కదా. అలాంటప్పుడు అలాగే మీకు ఒక చిన్న విషయం చెప్పడానికి వచ్చానండి. ఒక ఆవిడ నన్ను కనిపించారండి. ఆ విషయం ఆవిడ చెప్పింది మీకు నేను చెప్పాలండి. చెప్పమన్నది కూడా అండి ఆవిడ. పువ్వు బాగుందండి, ముద్ద మందార కాదండి, రేకు మందార, మంచి కలర్ అండి. ఇప్పుడు విషయం చెప్తాను, వినండి, లాస్ట్ వరకు వినండి, మీకు అర్థమవుతుంది. ఒక ఆవిడ కనిపించి ఏమందంటే, ఆవిడట ఒక దగ్గరికి వెళ్ళిందంట. అక్కడ ఒక ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నారంట. ఆడవాళ్ళట అక్కడికి వెళ్ళి కూర్చునే పలకరించలేదట ఆవిడకి. పలకరించలేదు సరే కదా, ఇలా చూడలేదట. వాళ్ళిద్దరు చూశారట, చూసే పలకరించలేదట అండి. సరే అని చెప్పేసి వాళ్ళతో నాకేం పని ఉందట, ఆవిడ కూర్చుందట అండి. కూర్చునేటప్పుడు ఇంట్లో నుంచి ఫోన్ వచ్చిందట అండి, అర్జెంటుగా రమ్మని. అప్పుడు ఆమె పాపము ఇంటికి వెళ్ళిందట. ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటికాడ ఏం ఆడుకున్నారు. మళ్ళీ వచ్చిందంట. వచ్చేటప్పటికి 20 మంది 30 మంది అక్కడ ఉన్నారట అండి జనాలు. మళ్ళీ ఆవిడ అక్కడ కూర్చుందట. అంతమందిలో మంచి పొందాలని, నువ్వేదో చెప్పాలనుకుంటున్నా కదా చెప్పు అనేసి ఆమెకు అన్నదంట. ఆమెకి చాలా కళ్ళు తిరిగాయట. ఈమె ఇందాక అనలేదు, ఇప్పుడు అందరిలో చూడు అంటే మంచి ఆవిడ, ఈవిడే మంచి ఆవిడ కాదు, ఆవిడని పలకరిస్తుంది అని అనుకోవాలని ఆమె అలా మాట్లాడిందట. ఈ ఇవతల ఆవిడకి అర్థమైందంట. ఆవిడకి అర్థమయ్యి, అయ్యి బాబో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారని చెప్పేసి, మళ్ళీ క్యాస్ట్ ఆవిడట, ఒకే క్యాస్ట్ అట ఆవిడ ఇలాంటి వాళ్ళు ఉంటారనేది మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఆవిడ చెప్పింది మీకు నేను చెప్తున్నానండి, చాలా జాగ్రత్తగా ఉండాలండి, చాలా మెప్పు పొందుతారండి. ఇప్పుడు వంటలోకి వెళ్ళిపోదాం, వంట చేద్దాం రండి. ఇది పెసరపప్పు అండి. పెసరపప్పు ఒక అరగంట నానబెట్టుకున్నానండి. చిన్న గ్లాస్తో వేసుకున్నానండి. అందులో అల్లం ముక్క, జీలకర్ర, ఎండుమిర్చి వేయలేదండి, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర వేసి చక్కని మిక్సీ చేసుకున్నానండి. ఒక పావు గంట పక్కన పెట్టుకున్నాను. కొద్దిగా ఆయిల్ వేసుకొని చక్కగాను వడలు అనుకోవచ్చు, పునుకులు అనుకోవచ్చు, మరి పెసర పునుకులు అంటారు, పెసర వడలు అంటారు, పెసర గారెలు అంటారు, ఏవైనా అనుకోవచ్చండి. ఒక్కొక్క ఊరు భాష ఒక్కలాగా ఉంటుంది, దానికి తప్పేమీ లేదండి. అయితే ఈవేళ ఏం చేస్తున్నావా అంటే, ఇప్పటికిప్పుడు ఏంటి అని మీరు అనవచ్చు. కాదండి, ఈరోజు ఇంట్లో 2 వంకాయలు ఉన్నాయి, టమాటాలు ఉన్నాయండి. అస్తమానం వంకాయ కూర అయిపోతుంది కదండి. వంకాయ వండిన రోజు ఎక్కువ మా వారు తింటారు, తక్కువే తింటారు, ఎందుకంటే కన్ను ఆపరేషన్ అయ్యింది. అందుకే ఈవేళ ఇది వదిలేసి మా వారు అన్నారు, లేదమ్మా కొద్దిగా పెసరపప్పు ఉంది కదా, పెసర పునుకులు వేసేసేయమ్మా అని అన్నారు. అందుకే నేను చేశానండి. చాలా బాగున్నా అంటండి మా వారు అన్నారు. అయితే డైరెక్ట్గా వాయిస్ ఇద్దామని అనుకున్నానండి. ఇంట్లోకి ఒకరు తెలిసిన వాళ్ళు వచ్చారండి, వాళ్ళు మాట్లాడుతున్నారు, అవే మాటలు పడ్డాయి, అందుకే తీసేసానండి. నెక్స్ట్ బయట డాబా మీద కూడా అండి పెద్ద సౌండ్లు వచ్చాయండి, కాయగూరలు అవి అందరూ అంటున్నారు, అవి తీసేసి మీరు మాటలు ఇవ్వండి అంటున్నారని ఇస్తున్నానండి. అయితే నోట్లు వేస్తే కరిగిపోయండి పెసర పునుకులు. అయితే పెసరు పునుకులు, మేమైతే పెసర పునుకులు అంటామండి, ఎందుకంటే పెసరపప్పుతో చేసాం కదా. చాలా చాలా బాగున్నాయండి. మీరు ఇంట్లో కూర ఏమీ లేనప్పుడు ఇలా చేసుకోండి, బాగుంటుంది. శనివారమైన శనివారమైన ఇలా చేసుకుంటే బాగుంటుంది. దీనికి కాంపిటీషన్ పప్పుచారు బాగుంటుంది, రసము బాగుంటుందండి. వేడి వేడి రసం అండి. ముందే నేను రసం చేసి మళ్ళీ రైస్ కూడా చేసానండి, అంటే అన్నము చేసానండి. మరి నిజంగా చెప్పాలంటే చాలా బాగుందండి. ఇది మెంతుల రసం అండి, మెంతులు పోపెట్టుకున్నాను, చాలా బాగుందండి. రసం చూస్తే మీకు ఏమనిపిస్తుందండి? నిజంగా అండి, మా పిల్లలైతే రసం ఎక్కువ వేయమంటారు రైస్లో, అంత ఇష్టం, అంత బాగా చేస్తానండి, కుదురుతుందండి. ఎందుకో మరి నా చెయ్య నాకు అర్థం కావట్లేదు. రసం అయితే సూపర్గా ఉంది. రసంతో మన వడలు, పెసర వడలు సూపర్గా ఉంటాయండి. మీరు ఒకసారి ట్రై చేయండి. మాలతి ఆంటీని చెప్పింది కాదు అనుకుంటాను. ఏం లేదండి, కొద్ది పెసరపప్పు ఉంటే సరిపోతుంది, ఏం అవసరం లేదండి. మన దగ్గర అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ ఉంటాయి. నీరు ఉల్లిపాయలు కూడా మిక్సీ చేస్తానండి. చాలా అంటే నోట్లు వేస్తే కరిగిపోతున్నాయండి, ఎంత బాగుందో నేను చెప్పలేనండి. ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా చాలా బాగుంటున్నాయి అండి. నేను రసం చేశానండి, రసం సూపర్గా వచ్చింది కదా. చూడండి గారెలు, అదే వడలు చూడండి, మా వారు రాగాన ఇచ్చానండి, ఎంత బాగున్నాయి అన్నారో. బాగున్నారా? మందార ఆకులకు వచ్చానండి. మందార ఆకులతో మామూలుగా ఈవేళ ఏం చేస్తానంటే, కుంకుడుకాయలు కొట్టేసి మందార ఆకేమి కుంకుడుకాయలు వేసి గట్టిగా అంతా ఇచ్చేసి ఈవేళ ఉంచేసుకున్నాం అనుకోండి, రేపు మనం తలకి ఎక్కించుకుంటే తల బాగుంటుందండి. సొండు పట్టదు, నీట్గా ఉంటుంది, అన్ని విధాలుగా బాగుంటుందండి. తలనొప్పి అవి రావు. ఎక్కువ నాకు తలనొప్పి వస్తుంది కదా ఈ మధ్యన, అందుకోసం అనేసి నేను ఇలాగా
తీసుకున్నాను. 10 ఆకులు తీసుకున్నాను. 10 ఆకులు తీసుకున్నాను. ఈ మందార కాదులేండి, ఇది రేకు మందార, ముద్ద మందార ఆకు తీసుకున్నాను. దలసరిగా ఉంటుంది, బాగుంటుంది. ఓకేనండి. పెసర పునుకులు చేశాను. ఎలాగుంది చెప్పండి. మంచిగా ఇంకొక వీడియోతో వస్తాను. అందరికీ బాయ్ అండి. అందరూ బాగుండాలా, అందులో మేము ఉండాలా. అందరికీ బాయ్.